బ్లాంక్గా ఉన్న ఆ ఖాళీ పరిపూర్ణంగా పూరించబడింది. ఇది కథ. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే నటుడుగా చేజారిన అవకాశం రచయితగా గురింపబడింది. నటుడుగా గొంతు ద్వారా ఇంకో నటుడికి అంటే నేనే చేస్తున్నానేమో అని. ఈ ప్రాసెస్ లో మళ్ళీ సుహాసిని గారు కలిసారా మళ్ళీ? అక్కడికి వెళ్ళగానే ముందు అమ్మ ఇట్లా వచ్చాను చేస్తున్నాడా, వెరీ గుడ్ అండి, సంతోషం సినిమా ఫంక్షన్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ వచ్చింది కదా. అవును, ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను వచ్చాను. ఐ రియల్లీ ఎంజాయ్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. అందరూ చేసిన వాళ్ళే కదా అందులో, నాతో ఏదో విధంగా విక్రమ్ దగ్గర నుంచి. విక్రమ్ అయితే మరీ విక్రమ్ ఇక్కడ ఇంటి పక్కన అక్కడ గ్యాస్ ఇది చౌరస్తా ఉంది చూడు. అవును, ఒక డైరెక్టర్ వాడిదో మంచి కథ, ఇది ఒక కొత్త ఎవరు తెలియని అంటే చెప్పినా ఆడి పేరు గుర్తులేదు కానీ ఒక డైరెక్టర్, అతను ఒక ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ నాకు మిత్రుడు. ఇతను నాకు తెలుసు. ప్రొడ్యూసర్ అయితే నాకు బాగా ఫ్రెండ్. అప్పట్లో దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి. శివపుత్రుడి కన్నా 5 ఏళ్ల ముందు అనుకో. ఓకే. వాడేమన్నా ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి ఇట్లా ఫలానా వాడు కథ చెప్తున్నాడే రా, ఆ కథ నువ్వు కూడా విను, నువ్వు ఓకే అంటే సినిమా తీస్తా, లేకపోతే చేయను. మనం నాకు ఇది ఇలా పెట్టేవంటే అంటే లేదు, మరి నాకు పెద్ద ఐడియా లేదు సినిమా ఇండస్ట్రీ. సరే అని వెళ్ళి కథ బాలే వాడు ముందేం చెప్పలేదు కానీ అంతా అయ్యాక ఏంటంటే మొత్తం పోతాయి డబ్బులు. నా బాత నా మిత్రుడండి, నువ్వు నా మిత్రుడు, నువ్వు ₹1 కోటి దాని మీద పెడుతున్నావు, నాకు తెలుసు అది పెడితే పోతుందని. ఏం చెప్పాలి నేను? అంతే కదా, అతను శ్రేయస్ కోరేవాడు అయితే చెప్పేశారు కదా. 32 గారు కోటి అదే అప్పట్లో. వెంటనే కష్టం, ఈ కథ కష్టం. అతను ఇంతకన్నా అద్భుతం కథ చేస్తే ఓకేమో, ఈ కథ కష్టం, కట్ చేస్తే అదే మాట అతను చెప్పేశాడు. చెప్పేటప్పుడు సహజంగానే వాడిని నేను పెట్టాడంటే భరణికి నచ్చలేదు కాబట్టి తీయట్లేదు అనేది చెప్పుంటాడుగా. అంతే. అతను నాకు ఉత్తరం ఏం రాశాడంటే, విక్రమ్ కాదు డైరెక్టర్, ఎవరో కొత్త డైరెక్టర్, ఎవడో డైరెక్టర్, ఈ పేరు అతను నాకు ఏముత్తరం రాశాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేసేసిన తనికెళ్ళ భరణి గారికి అంటూ మొదలెట్టాడు. అసలు నా నోటికాడికి వచ్చిన కోడి తీసేశారా, అది ఇది మీ శాపనార్థాలు అవన్నీ. నేను ఆత్మకు ఒకటే చెప్పుకున్నా, నువ్వు తీస్తావు, ఆడదు, ఇద్దరికి నష్టం. ఇప్పుడు ఒకటికి లాభం, ఇంకొకరికి నీకు నష్టమే కదా. సినిమా ఆడకపోతే నిన్నెవరు పెట్టుకుంటాడు? అంటే నీ ఫ్రెండ్ రెండోది ఇతన్ని కూడా ఒక విధంగా కాపాడి చెత్త సినిమా తీయకుండా ఇంకో మంచి సినిమా చేసుకోవాలి. సో కొన్నాళ్ళు అతను చాలా బాగా సహజంగా ఒక బాధ, నేను ఇందాకంత పడినా అంతకన్నా 100 రెట్లు పడి ఉంటాడు. డైరెక్టర్ అది అయిపోయింది. మళ్ళీ వాడే ఆ డైరెక్టరే రియలైజ్ అయ్యి, లేదు సార్ అప్పుడు తప్పు, చెత్త కథ, అందువల్ల మీరు అన్నారు కదా, ఓకే ఈసారి ఇంకొక మంచి కథ తెచ్చా, ఈసారి నన్ను ప్రొడ్యూసర్ కాదు, ఆల్రెడీ సినిమా తీస్తున్నాడు, మీరు వేషం వేయాలి. నేను ఎందుకనయ్యా, నేను యాక్టర్ తప్పకుండా. సరిగ్గా ఇక్కడే మన ఇంటికి వాకబుల్ రోడ్డు మీద గణపతి కాంప్లెక్స్కి యువతల షూటింగ్. ఏం చెప్పాడంటే, సార్ నేను కుర్రాళ్ళతో తీస్తుంటాను సార్, మీరు లంచ్ టైమా ఇక్కడే కదా, మీరు భోజనం చేసి మీరు ఆరాంసే రండి అన్నాడు. నేను వచ్చా. ఈ 4 కుర్రాళ్ళు ఒకడు ఈ మన విక్రమ్ కొంచెం విక్రమ్తో ఇంకో సినిమా చేశారు 9 నెలలు, సౌందర్య. అట్లా విక్రమ్ ఒక చిన్న స్థాయి నటుడు ఆ టైంలో, ఒక జూనియర్ ఆర్టిస్టే అనుకో, 4గురిలో ఒకడు. అందులో సౌందర్య ప్రధాన పాత్ర, ఈయన ఓ డమ్మి మొగుడు. అయిపోయింది. మీరు చెప్పిన దర్శకుడు నటుడు కూడా నటుడుగా. కొన్నాళ్ళకి ఈ సినిమా ఆడలేదు, అసలు అవ్వలేదు, వాడు చచ్చిపోయాడు, సూసైడ్ చేసి చచ్చిపోయాడు. డైరెక్టరా? బాత్రూమ్ గడిగే యాసిడ్ ఉంటుంది కదా, అది తాగేసి. ఓకే. బాధపడ్డా, ఏం చేయగలం, అయిపోయింది. ఎప్పుడు ఆ టైంలో అదే ఆ సినిమా మేము చేసిన సినిమా రిలీజ్ అవ్వలే, అదే పూర్తి కాలేదనే పోయాడు, అది తెలిసిపోయింది అందరికీ. అయ్యో అనుకున్నాం, బాధపడ్డాం, అయిపోయింది. ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ల తర్వాత
10 ఏళ్ళ 7 ఏళ్ళు ఎంతో. శివపుత్రుడు. అది ఎక్కడ శివపుత్రుడు కాదు, శివపుత్రుడికి నేషనల్ అవార్డు వచ్చేసింది. అప్పటికి వచ్చేసింది. ఓకే. వచ్చేసి అందరూ అంటున్న టైంలో నేను సాంబా సినిమా కోసం కారైకుడి వెళ్ళాం. మన జూనియర్ ఎన్టీఆర్ సాంబా. అక్కడ ఉన్న పెద్ద హోటల్ ఒకటే, అందులో మనకు రూమ్ ఇచ్చారు. కింద విక్రము వేరే సినిమా కోసం వచ్చాడని తెలిసింది. మనకు పరిచయం కదా, వెంటనే ఫోన్ చేసి ఐ వాంట్ టు మీట్ అని చెప్తే జిమ్లో ఉన్నాడు. తర్వాత 1 గంట తర్వాత రమ్మన్నాడు. నేను వెళ్ళా, చాలా కావాలించుకుని, నేను వెరీ గ్రేట్, ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్, చాలా నేను చూశాను ఈ సినిమా, తెలుగు చక్కగా బాగా మాట్లాడతాను. అయ్యో చాలా సంతోషం సార్ మీరు రావడం, నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం వచ్చాను, ఇలా సో వీ హ్యావ్ అప్పుడు చేశాం కదా ఇప్పుడు చేశాం. అతను మాట అన్నాడు, అవును సార్ ఒక చిన్న ఇది ఇన్ఫర్మేషన్, ఆ సినిమా చేసి 5 years దాటేసింది కదా, అది సినిమా ఆగిపోయిందని నాకు తెలిసింది, కెన్ వీ హెల్ప్, ఇప్పుడు నేనేమన్నా హెల్ప్ చేయను అతనికి ఆ డైరెక్టర్కి. సార్ ఆ డైరెక్టరే పోయాడు సార్ అని చెప్పా. విక్రమ్ యొక్క గొప్పతనం చెప్పండి, అది గుర్తుపెట్టుకుని మనం ఏమైనా హెల్ప్, ఆర్థికంగా ఇప్పుడు బాగున్నా కదా నేనేమైనా హెల్ప్ చేస్తే ఆ డైరెక్టర్కి ఏమన్నా మళ్ళీ ఆ సినిమా బయటకు వస్తుందా, వాళ్ళ లైఫ్ ఏమన్నా అంటే అసలు లైఫే లేదు సార్, వాడు డైరెక్టర్ పోయాడంటే బాధపడ్డాడు అన్నమాట. అట్లా అదొక ఎపిసోడ్. సో అతను మంచి మనసు కాదు, ఒక ఎలాంటి మంచి మనసు తెలిసింది మీకు కూడా. అదే చాలా సాత్వికుడు, మంచి హెల్పింగ్ నేచర్. ఈ మాట అనరు కదా ఎవరైనా. అవును అవసరం లేదు కదా యాక్చువల్గా. పైగా అయిపోయింది ఎప్పుడో కదా. పైగా అందులో తన చిన్న వేషమే, సోలో హీరో కూడా కాదు, చిచ్చి నలుగురిలో ఒకడు, ఒక విధమైన జూనియర్ ఆర్టిస్ట్ అండి. అలాంటిది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఈ మాట మనం ఏమైనా హెల్ప్ చేసి ఆ సినిమాని బయటపడేస్తే డైరెక్టర్కి ఏమైనా ఉపయోగమా. అది మంచి హృదయం అది. సో మళ్ళీ ఆ చక్రం అలా తిరిగి పొన్నియిన్ సెల్వన్కి ఒక రైటర్గా వచ్చినప్పుడు అది నేను ఈ సంగతి చెప్పాను కానీ పాపం ఏదో ఇస్తా గుర్తు తెచ్చుకుని ఇట్లా కలిసినప్పుడు చెప్పానేమో, అతని కళ్ళలో నీళ్ళు తిరిగి వేదిక ముందు కూర్చున్నాడు. ఓకే, ఇట్స్ నైస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మహానుభావుడు అంటే ప్రతిభ ఒకటి, పేరు వచ్చేసింది, డబ్బులు వచ్చేసినా కూడా అహంకారాన్ని అండర్ ప్లే చేయడం అనేది అంటే తెలియకుండా వచ్చేస్తుంటుంది. నన్ను నేషనల్ అవార్డు వచ్చేసిందంటే ఇంకా కొమ్ములు ములిచేస్తుంటే ఎట్లా, అసలు అలా ఉండడం అనేది గొప్ప విషయం కదా అంటున్నాను. అవి నేర్చుకోవాలి మనం. అంటే హంబుల్నెస్ అనేది చాలా చాలా గొప్పగా అనిపించింది నాకు. కొంతమంది ప్రాక్టీస్తో వస్తుంది, కొంతమందికి జీన్స్లోనే రావచ్చు. అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే గుణం. తర్వాత మీరు తెలుగు సినిమాలో శివుడు అంటే ఎవరికైనా గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు తనికెళ్ళ భరణి. అదే ఏమిటంటే నేను ఆటగదరా శివ రాసిన తర్వాత ఆ బుక్ ప్రింట్ అయ్యాక చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను అది పాడడం జరిగింది. అది పాడడం కూడా అంటే నేనేం గాయకుడిని కాదు, చాలా తమాషాగా ఒక సంఘటన, చాలా సీరియస్ సంఘటన. నేను రోజు స్నానం చేసి వెళ్ళి దేవుడి దేవుడు నమస్కారం చేసుకుంటాం, ఒక శివుడి మీద కొంచెం నీళ్లు పోసి అభిషేకం చేస్తాను, అంతవరకే. నేనే పెద్ద శివభక్తుడిని అయిపోయి సాత్సం కాదు, అట్లా ఏం లేదు. భక్తి అనేది అందరి జీవితంలో ఒక భాగంలాగే నాకు కూడా అంతే. ఏం జరిగింది ఆ రోజు, నేను న్యూస్ చూస్తే శబరిమలలో ఒక శిఖరం కూలిపోయి 200 మంది తెలుగు వాళ్ళు చచ్చిపోయారు. ఆ న్యూస్ అది ఎప్పుడు ఏ సంవత్సరం? అబ్బో 99లో రాశాను నేను, అంటే 98 ఆ ప్రాంతాల్లో. 98. ఓకే. నాకు మనం చాలా నేను 10 సార్లు వెళ్ళా మా గురువుగారి కోసం, మా గురువుగారితో. అది అప్పట్లో సినిమా వాళ్ళందరూ రాళ్ళపల్లి గారితో వెళ్ళేవాడిని. 10 సార్లు వెళ్ళా. అంటే నాకు అనుబంధం ఉంది. ఏ శిఖరం కూలి ఇంతమంది చచ్చిపోయారు ఇదేంటని ఒక విధమైన బాధ కలిగి అప్పుడే అప్రయత్నంగా నా నోట్లోంచి ఆటగదరా శివ, ఆటగద కేశవ అట్లా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆసువుగా వచ్చింది అది. ఆసుగా తర్వాత ఆటగదరా నీకు అమ్మతోడు అని తర్వాత ఒక 22 రోజులు ఒక విధమైన జ్వరం లాగా ఇది రాయాలి ఆటగదరా శివ వచ్చింది. నేను అప్పటికి నాకు సంగీతం అంటే ఇష్టం. మా వీణాపాడి మ్యూజిక్ డైరెక్టర్, అతనితో హార్మోనియం నేర్చుకోవడం ప్రారంభమై 1.5 year అయింది. అప్పటికి మధ్యమావతి రాగంలో నేను మాస్టర్ చేసా. అంటే ఇక్కడ కూర్చునేవాడు ఇక్కడే కింద.
షూటింగ్ లేకపోతే లంచ్ వరకు కూర్చునే ఉండేవాడిని. అట్లాగా 7 గంటలు ప్రాక్టీస్. సో ఆ పర్టికులర్ మధ్యమావతి రాగం మీద కామెంట్ వచ్చింది. ఈ ఆటగదరా శివ అదే రాగం. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో ఉంచి ఆడే మధ్యలో కాదు మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివ ఆటగదవే కేశవ. ఫస్ట్ నాకు గురుతుల్యుడు నాకు మహా ఇష్టమైన మా బేటూరు గారి దగ్గర తీసుకెళ్ళి సమర్పించారా? పరమాద్భుతంగా ఉంది నాయన. నాకు ముందు మాట రాసేవాడు సార్, రాసిచ్చాడు సీతారామ శాస్త్రి. ఒరే నీకు మాట కాదురా పాటే రాసిస్తాను అని అన్నమాట అని ఒక పాట రాసిచ్చాడు. జొన్న విత్తుల సామవేదం ఎవరైతే శివతత్వం మీద రాసిన వాళ్ళందరికీ వెళ్ళి ఆ తర్వాత ఆ బుక్ ప్రింట్ అయింది. ఆ బుక్ ఆవిష్కరణకి చిరంజీవి గారితో చేద్దామని అది కుదరలేదు. ఎందుకంటే ఆయన కూడా రాజస్థాన్లో షూటింగ్ చేయాలి. ఈ రకరకాల కారణాల వల్ల బుక్ అయితే ప్రింట్ అయిపోయింది, డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఇది నువ్వు అన్నది అన్నమాట ఇండస్ట్రీలో శివుడికి పిఆర్ఓ టైపులో తయారయ్యన్నమాట. అంటే శివుడికి ఇది బాగుంది, శివుడికి పిఆర్ఓ. చిరంజీవి గారు ఎప్పుడు కలిసిన కావలించుకుని శివోహం అంటాడు. బాలకృష్ణ గారికి ఈ పుస్తకం పంపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 సోమవారం పొద్దున ఫోన్ చేసి ఆయన పాడడం వినిపించాడు. ఆయన పాట వినిపించాడు ఫోన్లో. మీరు రాసింది? నేను రాసింది పాట చాలా బాగుంది. అట్లా మాకు అట్లాగా కొంచెం మన సినిమా వాళ్ళ కోసం కూడా నేను ఈ కార్యక్రమాలు చేసాం. ఆల్ ఓవర్ అందులో ఒక మాట రాశా, ఇది అప్రయత్నంగా నాకు లభించిన దీన్ని ప్రపంచమంతా చేయాలని ఒక సత్సంకల్పం. ఫస్ట్ నేను బ్రహ్మానందంగా వినిపించాను ఫస్ట్ అవగానే.